నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాబోయే 5 ఏళ్లు పార్టీలు దేశం కోసం పోరాడాలన్న మోదీ. వికసిత భారత్ పూర్తి చేసేలా బడ్జెట్ ఉంటుందని ప్రధాని స్పష్టీకరణ. పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. వృద్ధి రేటు 6.5 నుంచి 7% ఉంటుందని అంచనా. లోక్సభలో విపక్షాల నిరసనల మధ్య ప్రశ్నోత్తరాలు. పేపర్ లీకేజీ పట్ల కేంద్రం తీరును తప్పుపట్టిన రాహుల్. బడ్జెట్లో రాష్ట్రానికి సముచిత స్థానం కల్పించాలన్న పొన్నం. విభజన చట్టానికి సంబంధించి 600 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి. కాళేశ్వరం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి ప్రాణహిత. భద్రాచలం వద్ద 47.5 అడుగులకు చేరిన నీటి మట్టం. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. సికింద్రాబాద్ బోనాల ఉత్సవంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదంపై చంద్రబాబు ఆగ్రహం. దస్త్రాల దగ్ధంపై అత్యవసర విచారణకు ఆదేశం. రేసు నుంచి బైడెన్ తప్పుకోవడాన్ని స్వాగతించిన ఒబామా. దేశభక్తుడిగా అభివర్ణించిన అమెరికా మాజీ అధ్యక్షుడు.